హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు అమ్మాయి రుచులు. ఈరోజు మనం వీడియోలో మిగిలిన ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలా వేసుకోవాలో చూద్దాం. మనం ఇడ్లీకి వేసినప్పుడు కొంచెం పిండి అనేది లాస్ట్లో మిగులుతుంది. ఈ పిండిని పడేయాలంటే ఆడవాళ్ళకి అస్సలు మనసు ఒప్పదు. కాబట్టి ఈ ఇడ్లీ పిండితో తక్కువ సమయంలో చాలా టేస్టీగా సింపుల్గా మనకి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అందుకోసం మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిగిలిన ఇడ్లీ పిండిని వేసుకోండి. ఇందులో మనం ముందే సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి చూసుకొని మీరు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇందుకోసం ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి దోసపెనం పెట్టుకొని ఇందుకు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. తరువాత మనం తీసుకున్న ఇడ్లీ పిండిని 2 లేదా 3 గరిటెలు వేసుకొని మందంగా వేసుకోండి. పలచగా వేసుకుంటే ఊతప్పం అనేది రాదు. కాబట్టి మందంగా వేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్రని పైన చల్లుకోండి. అలాగే కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుముని వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, అలాగే సన్నగా తరిగిన టమోటాని, లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇప్పుడు పైన 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అవ్వడానికి ఆయిల్ని వేసుకొని దీనిలో కావాలంటే మనము ఇంకా పచ్చి బఠానీని, అలాగే బీనీస్ని సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత దీన్ని చిన్నగా సైడ్కి తిప్పుకొని కొంచెం ఆయిల్ అనేది పైన వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఎంతో సింపుల్ ప్రాసెస్లో మనకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో వేస్ట్గా పడేసే ఇడ్లీ పిండితో మనం ఇలా ఊతప్పాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఊతప్పంలో టమోటా చట్నీతో కానీ, అలాగే ఆవకాయతో కానీ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.